వనదేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇవాళ మేడారం మహాజాతర చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. లక్షలాది మంది భక్తులతో మేడారం అంతా భక్తజన సంద్రమైంది. ఇవాళ సాయంత్రం సమ్మక్క సారలమ్మల వనప్రవేశంతో జాతర ముగియబోతుంది. సాయంత్రం పూజారులు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ తర్వాత అమ్మవార్లను వనప్రవేశం చేయిస్తారు. భక్తుల రద్దీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుమ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ వన జాతర ఈ రోజు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం చూడొచ్చు, పబ్లిక్ క్రౌడ్ ని చూస్తున్నాం. ఒక్కసారిగా సమ్మక్క గద్దె వరకు పబ్లిక్ తరలి వచ్చారు. మనం లోపల చూసినట్లయితే బెల్లం ఏదైతే భక్తులు లోపలికి విసురుతున్నారో వాటన్నింటిని కూడా క్లియర్ చేస్తున్నారు. ఇమీడియట్ గా మనం చూస్తున్నాం. మేడారం సమ్మక్క సారలక్క జాతర అంటేనే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ రోజు చివరి ఘట్టం. ఈ రోజు భక్తుల సంఖ్య కూడా పెద్దగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే మరొక వైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున జామ్ అయిన నేపథ్యంలో భక్తుల తాకిడి కొంత తగ్గుతుందనే చెప్పాలంటే ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మరింత ఉండొచ్చు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వన ప్రవేశం ఉండబోతుంది. అంటే చివరి ఘట్టంగా ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. మేడారంలో మనం చూస్తున్నామంటే గత 2 రోజుల నుంచి ఇసుక వేస్తే రాలనంత జనంతో మేడారం జనసంద్రమైంది. వనం మొత్తం జనంతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎత్తు బంగారాలు, చీర, సారే, మొక్కులు, ఒడిబియ్యం ఇలా భక్తులు వారి వారి కోరికలు నెరవేరినందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, శానిటేషన్ సిబ్బంది వర్క్ ను కూడా మనం ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హెల్మెట్లు ధరించి ఇక్కడ ఉన్న బెల్లాన్ని, ఒడిబియ్యాన్ని, చీర, సారల్ని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం మేడారంలో సమ్మక్క గద్దె వద్ద ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. క్యూ లైన్లు మొత్తం నిండిపోయాయి. నిన్నంతా విఐపీలు, వివిఐపీల తాకిడి పెద్ద ఎత్తున ఉంది. సామాన్య భక్తులు కూడా నిన్న కోట్లలో దర్శించుకున్న సిచ్యువేషన్ మనం చూసాం. మేడారం గద్దెల వద్ద ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. సమ్మక్క సారలమ్మ వన జాతర జన జాతరగా మారింది. భక్తులు ఒక్కసారిగా సమ్మక్క గద్దె వరకు రావడంతో కొంత ఇక్కడ భక్తులు ఒకరినొకరు తోసుకుంటున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. వనదేవతల్ని దర్శించుకునేందుకు వారు పోటీ పడుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఉన్న పరిస్థితి. ముఖ్యంగా సమ్మక్క గద్దె దగ్గర ఉన్న ప్రస్తుతం నేను ఈ గద్దె దగ్గర ఎప్పటికప్పుడు బంగారాన్ని క్లియర్ చేస్తున్నారు. అంటే ఒడిబియ్యం కావచ్చు, చీర, సారెలు, కుంకుమ, పసుపు, గాజుల్ని సమర్పిస్తున్నారు అమ్మవారికి. వీటన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి క్లియర్ చేస్తున్నారు. పోలీసులు కూడా వీళ్ళందరూ ఒక క్యూ పద్ధతిలో లోపలికి పంపిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇది మేడారంలో ఉన్న పరిస్థితి. మేడారం సమ్మక్క గద్దె నుంచి సుమా, కెమెరా పర్సన్ సునీల్ తో. గ్రామాల